నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి సార్ ఇవాళ అప్డేట్ అండి. అది వచ్చేసి తమిళ్లో ఉంది, మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది కస్టమర్ కేర్ నెంబర్ అయితే కాదండి, కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. அன்பார்ந்த மை வீத்ரி குடும்ப உறவுகளுக்கு வணக்கம். మన సంస్థలో ఎలక్షన్ రీజన్ వల్లనో, కేవైసీ అప్డేట్ అవ్వలేదు అన్న రీజన్ వల్లనో, ఇంకా కొన్ని కారణాల చేత పేఅవుట్స్ అనేది తాత్కాలికంగా కొంతకాలం నిలిపివేయడం జరిగింది. అది దాటి రీఓపెన్ అయ్యి 1 by 1గా నడుస్తుంది. ఆ పనిలో భాగంగా పోయిన వారం పెండింగ్లో ఉన్న అందరి ఓఎమ్స్కి పేమెంట్ వేశాము. పోయిన శనివారం వేసిన అందరి బియ్యంకి ఈ బుధవారం పేమెంట్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎస్ఎం, జిఎం, డిఎం, క్రౌన్ 1 by 1 ఒక్కొక్క ప్లాన్లో ఉన్న అందరికీ వచ్చే వారాలలో దానికి తగ్గ పేమెంట్ సెటిల్ చేసే అన్ని పనులు చేస్తూ ఉన్నాము. సంస్థ ఖచ్చితంగా చేస్తూ ఉంది. అంతా 1 by 1 చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మన సంస్థ పైన గడిచిన 10 నెలలుగా ఒక వ్యక్తి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. పిటిషన్ మీద పిటిషన్, కంప్లైంట్ మీద కంప్లైంట్. దానికోసం నేను వెళ్ళని ఊరు లేదు, కలవని అధికారి లేదు. అంతమందికి సమాధానం చెప్పి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈరోజు అంత చేసి బిజినెస్ ఇంత దాకా తీసుకొచ్చాను. అలా నడుస్తున్నప్పుడు సడన్గా ఒక వీడియో వేశాడు అతను. అదేంటంటే, ఇప్పుడు వేసిన కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి కేసు వేయలేదు, కావాలి వాళ్ళే తానంతట తానే ముందుకొచ్చి వేశారు, అంతేగాని మా యొక్క ప్రెషర్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదని ఒక స్టేట్మెంట్ వేశారు. ఎందుకు అలా ఇచ్చాడు? మనం ఏం చేసినా అతని పప్పులేం ఉడకట్లేదని, ఈ కంపెనీ ముందుకు నడుస్తూనే ఉందని, ఇంతకు మించి నేను అవమానపడొద్దు అనుకొని అలా స్టేట్మెంట్ ఇచ్చారా అనేది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నేనేం చెయ్యలేదు అని చెప్తున్నాడు కదా. మొదటి నుంచి ట్విట్టర్ చూస్తూనే అన్నీ అందులో ఉంటాయి. ఏం చెప్పి ఉన్నాడు? నేను 100 కేసులు వేశాను, ఆ డేట్న అది ఇచ్చా, ఈ డేట్న ఇది ఇచ్చా, అక్కడ ఆఫీస్కి వెళ్ళా, ఇక్కడ ఆఫీస్కి వెళ్ళా అని ఒక పెద్ద లిస్టే పెట్టి ఉన్నాడు. 250 రోజులైంది, 275 రోజులైంది, కావలి వాళ్ళు ఏం చేస్తున్నారని అందరు అధికారులని ప్రెషర్ మీద ప్రెషర్ చేసి ఆ విషయాన్ని ఇంత దాకా తెచ్చారు. ఇదంతా నడుస్తున్నప్పుడు దీన్ని దాటి ఇన్ని రోజులు కంపెనీ నడిపిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఇంకా తెలివిగా చేయడం కోసం, ఎందుకంటే మన లక్ష్యం పెద్దది. 2026లో ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ అవ్వాలంటే వీళ్ళ దగ్గర దోబూచులాడుకునేంత టైం లేదు. అలా ఉన్నప్పుడు మన సంస్థని లీగల్గా వేరే లెవెల్లో స్ట్రాంగ్ చేయడం కోసం పలు రకాల ఆలోచనలను చట్టపరంగా తీసుకొస్తున్నాము. సో ఆ విధంగా చట్టపరంగా ఏమేమి ఆలోచనలు మనకు చెప్తారో అది తీసుకొని జాగ్రత్తగా చేసి ఇంకా చట్టపరంగా స్ట్రాంగ్ చేసి అన్ని విధాలుగా మన కంపెనీ వేరే లెవెల్లో రావడానికి చూస్తుంది. సో మన యొక్క సంస్థను చట్టపరంగా చేయడానికి సరిగ్గా చేస్తూ ఉన్నాము. సో వాళ్ళ ఆలోచనతో మీతో ఖచ్చితంగా మన కంపెనీ 2026లో ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మారే తీరుతుంది. మంచి లక్ష్యం, మంచి సంపాదన కోసం కృతజ్ఞతలు. నమస్కారం. సో ఇదండి ఎండి సార్ ఈరోజు మనకి వీడియో పంపించిన దాంట్లో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. కంపెనీ ఎక్కడికి వెళ్ళట్లేదండి, 100% లైఫ్ లాంగ్ ఉండబోతుంది. కంపెనీలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. చట్టపరంగా లీగల్గా ఏవి చేయాలో అవన్నీ చేస్తూ ఇంకా ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా వెళ్తుంది. మనమందరం చాలా లక్కీ అని చెప్పాలి. స్టార్టింగ్లో ఉన్నాము, ఎంతగానో సంపాదించుకోవచ్చు ఈ కంపెనీ ద్వారా, ఎంతో మంచి పొజిషన్లో ఉండొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పేఅవుట్స్ గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. ఈ మంత్లో ఎత్తి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరికి పేఅవుట్స్ అనేవి వస్తుంది. సో దయచేసి ఎండి సార్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. పేఅవుట్స్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.